ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పసిఫిక్ మహాసముద్రంలో తీవ్ర రూపం దాల్చుతున్న ఎల్నినో తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం విడుదల చేసిన రెడ్ లిస్టులో రాయలసీమ జిల్లాలున్నాయి. ఇప్పటికే మొదలైన ఎల్నినో పరిస్థితులు జూలై సెప్టెంబర్ మధ్య మరింత బలపడతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ తాజాగా హెచ్చరించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం పుణ్యమా అని రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవి కంటి తుడిపేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో తీవ్ర రూపం దాలుస్తున్న ఎల్నినో తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం విడుదల చేసిన రెడ్ లిస్టులో రాయలసీమ జిల్లాలున్నాయి. ఇప్పటికే మొదలైన ఎల్నినో పరిస్థితులు జూలై సెప్టెంబర్ మధ్య మరింత బలపడతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ తాజాగా హెచ్చరించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం పుణ్యమా అని రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న ఇవి కంటి తుడిపేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. ప్రస్తుతం అయితే ఎల్నినో ప్రభావము చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. దీంతో ప్రజల్లోనూ ఇటు అధికారులను కొంచెం భయాందోళన నెలకొని ఉన్నాయి. ఎందుకంటే ఎల్నినో అంటే కేవలం వర్షాభావం ఒక్కటే కాదు, జూన్ లోనే రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వడగాల్పులు ఉన్న రోజులు కూడా నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు జూన్ అంతా కూడా వేడిగాలు ప్రజలను అతలాకుతలం చేశాయి. అయితే ఈ ఎల్నినో 2026-27 శీతాకాలం వరకు కూడా కొనసాగే అవకాశం దాదాపు 96% మేర ఉందని వాతావరణ సంస్థలు కూడా అంచనా వేస్తున్నాయి. 2027 వేసవిలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా అధికారులు సూచించారు. అయితే ప్రస్తుతం ఈ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో కర్ణాటకలోని తుంగభద్ర జలాశయ పరివాహక ప్రాంతాలైన హరిహర, శివమొగ్గ, తీర్థహళ్లి, అగుంబె తదితర చోట్ల కూడా తీవ్ర వర్షాభావం నెలకొని ఉంది. జూన్ మొదటి వారంలో మాత్రం శివమొగ్గ ప్రాంతంలో వర్షం కురవడంతో పరివాహక ప్రాంతాల్లో కొంతమేర వంకలు, వాగుల్లో గుంతలు నిండాయి. ప్రస్తుతం అయితే జలాశయానికి, తుంగభద్ర జలాశయానికి రోజు 1 క్యూసెక్ నీరు కూడా రావడం లేదని తుంగభద్ర బోర్డు అధికారులు అయితే చెబుతున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి కర్ణాటకలోని హొస్పేట, బళ్ళారి, కమలాపురం, సిరుగుప్పు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణకు అత్యవసర కింద అవుట్లో రోజుకు 102 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 9.300 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత సంవత్సరంలో ఇదే సమయానికి 78.240 టీఎంసీల 70 టీఎంసీలు కొరత ఇప్పుడైతే ప్రస్తుతం కనిపిస్తోంది. 10 ఏళ్ల కిందట అయితే 23.790 టీఎంసీల నీటి మట్టం ఉండేది ఈ నెలలోకి, జూలై నెల కల్లా. అయితే ఈసారి నీటి నిల్వ మరింత తక్కువగా నమోదైంది. ఎందుకంటే ఈ ఎల్నినో ప్రభావం బాగా ఈ డ్యాంల పైన కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాలు కురవడం లేదు, పైన ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురవకపోవడంతో జలాశయం అంతా కూడా ప్రస్తుతం మూసిపోయినట్లుగా కనిపిస్తోంది. దీంతో రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు సాగునీరు అందించే తుంగభద్ర జలాశయంలో కూడా ఈసారి ఆశించిన నీరు అయితే ప్రస్తుతం లేదు. జూలై మొదటి వారం దాటిపోతున్నా కూడా 10 టీఎంసీలు కూడా నీరు చేరలేదంటే మనం ఎంత దారుణమైన పరిస్థితుల్లో అర్థం చేసుకోవచ్చు. దీంతో పంటల సాగు కూడా ప్రశ్నార్థకంగా మారడంతో రైతుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఎందుకంటే ముఖ్యంగా జిల్లా రైతులంతా అనంతపురం కానీ కర్నూలు, ఈ రాయలసీమ జిల్లా రైతుల ఆశలన్నీ కూడా తుంగభద్ర జలాశయం పైనే ఉంటాయి. ఖరీఫ్ ప్రారంభం అవుతుందంటే
డ్యామ్ కు ఎప్పుడు వరద వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. వరదతో డ్యామ్ నిండుతున్న కొద్దీ ఈ రైతుల్లో ఆనందం రెట్టింపోతూ ఉంటుంది. అయితే ముందస్తు వరదలు వస్తే మరీ సంబరపడుతూ ఉంటారు. పండుగ వాతావరణంలో ఆయకట్టు భూముల్లో సేద్యం చేపడుతూ ఉంటారు. అయితే ఈ నీటి చేరికను బట్టి జిల్లా వాటాను కూడా లెక్క పెడుతుంటారు. తుంగభద్రలో నీరు ఎంతుంది, ఆ తర్వాత జిల్లాలకు ఎంత ఇవ్వాలి, కర్నూలు జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ ఈ జిల్లా వాటాను లెక్క కడుతూ ఉంటారు. అలాంటి ఆశల జలాశయం ఈసారి అయితే అడుగంటినట్లే మనకి కనిపిస్తుంది స్పష్టంగా. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్ఎల్సీ ద్వారా అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 2.85 లక్షల ఎకరాలకు తాగునీరు అందించే అతి పెద్ద జలవనరు ఇది తుంగభద్ర డ్యామ్ అంటే. ఈ హెచ్ఎల్సీ కింద ఆయకట్టుకు నీరు అందుతుందా లేదా అన్న సందిగ్ధంలో అయితే ప్రస్తుతం పడిపోయారు ఈ తుంగభద్ర డ్యామ్ లో నీళ్లు లేకపోవడంతో. గత ఏడాదితో పోలిస్తే ఈసారి డ్యామ్ దాదాపు ఖాళీగా కనిపిస్తుండడంతో రైతుల్లో కూడా ప్రస్తుతం అయితే ఆందోళన పెరుగుతోంది. తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పేలా లేవు అన్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తుంగభద్ర నుంచి ఇటు అనంతపురం జిల్లాకు, కర్నూలు జిల్లాకు కూడా తాగునీరు సప్లై చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం ఇప్పుడైతే మరో విషయం చూసుకుంటే అనంతపురం నగరం కూడా భారీగా విస్తరించింది. 3 లక్షల పైబడి జనాభా ఉంది. నగర ప్రజల నీటి అవసరాలకు ఈ తుంగభద్ర డ్యామ్ నీటి పైనే ఆధారపడి ఉంటుంది. ఈసారి హెచ్ఎల్సీ ద్వారా నీరు రాకపోతే మాత్రం తాగునీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. హెచ్ఎల్సీలో నీరు పారితేనే అనంతపురం నగర ప్రజలు భూగర్భ జలాలు కూడా రీఛార్జ్ అవుతాయి. ఒకవేళ నీరు రాకపోతే బోరు బావులు అలాగే నీటి వనరులన్నీ కూడా ఎండిపోతాయి. దీంతో రోజువారీ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ ఎల్నినో ప్రభావము చాలా ప్రజలకు ఇబ్బంది పెట్టేలాగా కూడా మనకి కనిపిస్తోంది. ఎందుకంటే కరువు అయితే గతంలో కరువును మనం చూసాము. అయితే ఇప్పుడు ఎల్నినో ప్రభావము 2027 వేసవి వరకు ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉండడం ప్రజల్లో అయితే కొంచెం భయాందోళన వ్యక్తమవుతున్నాయి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇక కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టు, రాయలసీమ ప్రాజెక్టులన్నిటికీ ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసే వర్షాలే ఆధారం కానున్నాయి. కానీ జూలై 1వ తేదీ నాటికి మహారాష్ట్ర, కర్ణాటక సహా పశ్చిమ భారతంలో 71% ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుందని గాంధీనగర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని నేషనల్ డ్రాట్ మానిటర్ తాజాగా అంచనా వేసింది. దీన్ని బట్టి కృష్ణా పరివాహకంలో ఎగువ వానలు లేకపోతే రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకమేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 41.2% భూభాగం కరువు ఛాయల్లో ఉంది. నెల కిందట ఇది 19.6%. నెలలోనే పరిస్థితి ఇంత తీవ్ర రూపం దాల్చిందంటే కరువు పరిస్థితులు వేగంగా విస్తరిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జూన్లో సాధారణ వర్షపాతం 77.7 మిల్లీమీటర్లు కాగా 46.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. నంద్యాల జిల్లాలో సాధారణ వర్షపాతం 77 మిల్లీమీటర్లు కాగా 8.4 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దేశంలోని 724 జిల్లాల్లో 315 జిల్లాలు వర్షాభావంతో ప్రభావితమవుతాయని కేంద్రం గుర్తించింది. అందులో సాగునీటి సదుపాయం 25% కంటే తక్కువ ఉన్న 111 జిల్లాలను అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన జిల్లాలుగా కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతం అల్పపీడనంతో కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. కానీ ఎల్నినో జూన్లో బలహీనంగా మొదలై సీజన్ సగభాగంలో బలపడుతుందని వాతావరణ శాఖ ముందే తెలిపింది. జూలై చివరి నుంచి ఆగస్టు, సెప్టెంబర్లలో వానలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అందుకే భారత వాతావరణ శాఖ సీజన్ మొత్తం వర్షపాతం అంచనాను తగ్గించింది.
ఇక ఎల్నినో అంటే కేవలం వర్షాభావం ఒకటే కాదు, జూన్లోనే రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వడగాల్పులు ఉన్న రోజులు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు జూన్ అంతా వేడిగాలులు ప్రజలను అతలాకుతలం చేశాయి. ఈ ఎల్నినో 2026-27 శీతాకాలం వరకు కొనసాగే అవకాశం 96% ఉందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2027 వేసవిలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు సూచించారు.